శ్రీ గురుదత్త. రోజు సిద్ధమంగళ సూత్రాన్ని చదవండి, సిద్ధపురుషుల యొక్క ఆశీర్వాదం పొందండి. అలాగే మహాత్ముల యొక్క చరిత్రలు చదవండి, మహానుభావుల యొక్క అనుగ్రహం పొందండి. గురు చరిత్ర చదవండి, గురువు యొక్క అనుగ్రహం పొందండి. సచ్చరిత్ర చదవండి, సాయి యొక్క అనుగ్రహం పొందండి. అలాగే స్వామి సమర్థ యొక్క చరిత్ర పారాయణ చేయండి. స్వామి సమర్థ యొక్క చరిత్రను పారాయణ చేస్తే సద్గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గురు చరిత్రని రోజు గురు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ గురు చరిత్రను ప్రతిరోజు పారాయణం తప్పకుండా చేయండి. కనీసం రోజుకు ఒక్క అధ్యాయమైనా చదవండి. అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని కూడా పారాయణ చేయండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి అనుగ్రహానికి పాత్రలవ్వండి. దత్తక్షేత్రాలు తిరగండి, దత్త అనుగ్రహానికి పాత్రలవ్వండి. మహాత్ముల యొక్క చరిత్రలు మనలోని పాపాలని కడిగివేస్తుంది, మనలోని కర్మని ధ్వంసం చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గురువు యొక్క అనుగ్రహం కలగాలి సంపూర్ణంగా అనుకునే వాళ్ళందరూ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇప్పుడు నేను చెప్పిన మహాత్ముల యొక్క చరిత్రని చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త.